ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, హిందుత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నడుస్తుంది. కానీ హిందుత్వానికి కీలకమైనటువంటి ఆలయాలలో వసతులు ఏమాత్రం సక్రమంగా లేదు, ఏమాత్రం సంతృప్తి లేదు అని భక్తులు చెప్తున్నటువంటి ఫీడ్‌బ్యాక్ ఇప్పుడు అదే ప్రభుత్వానికొచ్చింది. స్వయంగా ఈ విషయం ఎవరో లీకు కాదు, వీకు కాదు, ఆరోపణ కాదు. చంద్రబాబు గారే చెప్తున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్‌గా లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఏడాది నవంబర్ దాకా ప్రతి నెల భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారట. తాగునీళ్లు, పారిశుధ్యం, మౌలిక వస్తువులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా రుచిగా ఉందా? అనే ప్రశ్నలతో భక్తులు ఫీడ్‌బ్యాక్ సేకరిస్తే ఇందులో ప్రధాన ఆలయాల్లో శ్రీకాళహస్తి మొదటి స్థానంలో నిలిచిందట. 4 అంశాల్లో 72.7% సంతృప్తి స్థాయి వచ్చిందట. ఆ తర్వాత స్థానాల్లో ద్వారకా తిరుమల 71.5, శ్రీశైలం 70.4, కాణిపాక 70%, సింహాచలం 68.8%, అన్నవరం 67.8%తో నిలిస్తే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మాత్రం సంతృప్తిలో చివరి స్థానం వచ్చింది. అలాగే ఉప కమిషనర్ కేడర్ కలిగిన 14 ముఖ్య ఆలయాలకు వచ్చిన భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటే ఇందులో మోపిదేవి ఆలయం బాగుందంట 70.2%. ఆ తర్వాతన నిడదవోలు కోట సత్యమ్మ, ఊరుకొంద, పెంచలకోన, చౌడేపల్లి, వాడపల్లి, విశాఖ కనక మహాలక్ష్మి, అరసవిల్లి, తలుపులమ్మ కోన, కదిరి, పెదకాకాని, బేతంచెర్ల, కసాపురం కసాపురం వచ్చినాయి. అయితే 52.7% సంతృప్తితో పెనుగంచి ప్రోలు ఆకర్షణలో ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 70% అంటే 30% మంది అసంతృప్తిగానే ఉన్నారు. 50% అంటే 50% మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే విఐపి దర్శన భాగ్యంలో అద్భుతంగా జరుగుతుంది. సాధారణ భక్తుడికి అన్యాయమే జరుగుతుంది. అది దృష్టి సారించాల్సిన అంశం.